ఒక ప్రైవేటు ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ప్రభుత్వం ఎంత హడావిడి చేస్తుందో చూస్తుంటే ప్రజలు నవ్విపోతున్నారు. జిఎంఆర్ వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించారు. వారు దానికోసం ప్రభుత్వం నుంచి కారు చౌకగా 2000 ఎకరాల భూమిని కొట్టేశారు. అది కాకుండా ప్రభుత్వం నుంచి బోల్డ్ అనే రాయితీలు పొందారు. ఇది కాకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు ఏ రాబడి కూడా ప్రభుత్వానికిలో ఏ వాటా ఉండదు. మొత్తం వచ్చిందంతా కూడా జిఎంఆర్ వాళ్ళే తీసుకుంటారు. దీనికి తోడు యూజర్ ఛార్జెస్ని కూడా బాగా పెంచి ఒక ప్రయాణికుడికి 835 రూపాయలు బాధేస్తున్నారు. ఇది జరిగింది. ఆ రోజు ఏం చెప్పారు, భూములు ఇచ్చిన ప్రతి వారికి కూడా భూములు ఇవ్వడానికి చాలామంది నిరాకరించారు. వాళ్ళని భయపెట్టి భూములు లాక్కున్నారు. వాళ్ళకేమో అప్పుడేమి ఇచ్చారంటే ఒక్కొక్క భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళని విమానంలో తిప్పుతామని కూడా హామీ ఇచ్చారు. విమానం కాదు కదా, ఇవాళ స్థానికులకి ఉద్యోగాలు లేని పరిస్థితి ఏర్పడిపోయింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం వీళ్ళందరికీ కూడా బస్సులు వేసి తీసుకొచ్చి మోడీ సభకు తీసుకొచ్చి జైలుకి పంపించడానికి ఈ ప్రభుత్వానికి ఏమి అర్హత ఉంది? ఇంతమంది ఎవరికి కూడా ఈ 4 జిల్లాల నుంచి కూడా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంతో సతమతమవుతూ ఇక్కడ భూములు పోగొట్టుకొని ఇక్కడే పేదరికంలో పడిపోయిన వాళ్ళకి వీళ్ళు ఏ సమాధానం చెప్తారు? ఎందుకు రావాలి భోగాపురం సమావేశానికి? ఎందుకు రావాలి వీళ్ళంతా 4 జిల్లాల వాళ్ళు? అనకాపల్లి జిల్లా నుంచి 500 బస్సులు, విశాఖపట్నం నుంచి 2000 బస్సులు, శ్రీకాకుళం నుంచి 500 బస్సులు, విజయనగరం నుంచి 500 బస్సులు, దాదాపు 4800 బస్సుల్లో మనుషుల్ని తరలిస్తున్నారు. ఎంత ఘోరం అంటే వారికి 2 రోజులు స్కూల్స్కి సెలవులు ఇచ్చేశారు. పిల్లలు ఎవరో బడికి వెళ్ళవలసిన లేదు. ఓ పక్క మా పోలీస్ కమిషనర్ బాక్షి గారు అయితే ఎవరో కూడా అత్యవసరమైన పని ఉంటే కానీ బయటికి రావద్దు అని చెప్పి ఆయన ఆంక్షలు విధించారు. సో 1వ తేదీ ఆగస్టు నెల ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న వాహనదారులు అత్యవసర అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఏ వాహనాలను కూడా ఏ అత్యవసరం అంటే అత్యవసరం అనేది చెప్పురాదు. ఎప్పుడైనా అకస్మాత్తుగా ఎవరికి ఆరోగ్యం బాగోపోయినా ఏం బాగోపోయినా సరే ఆసుపత్రికో ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వాటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం రోడ్లన్నీ మళ్ళీ బాక్షి గారు చెప్తున్నారు కొన్ని చోట్ల రోడ్లు బాగా నేరోగా ఉన్నాయి, ఆ నేరోగా వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పి. అంటే అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సరైన రోడ్డే లేదని అధికారులే యాక్సెప్ట్ చేస్తున్న సందర్భంలో 4800 బస్సుల్ని అధికారికంగా తీసుకురొస్తున్నారు. దీనికి కాకుండా విఐపీలు, వాళ్ళ జాకీలు, వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా వేరువేరుగా కార్లలోనూ వేరువేరు వాహనాల్లోనూ వస్తారు. అవి లెక్క లేకుండా 4800 బస్సులు పెడుతున్నారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి రేపు ఉంటుందో కళ్ళ ముందు కనబడుతుంది. వీళ్ళందరికీ కూడా మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేయడం, ఎందుకంటే భోజనాలు కూడా ఏర్పాటు చేసామని చెప్పుకోవడానికి విషయం రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క లేఅవుట్ కేటాయించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఆ భోజనం తీసుకుని బయటికి వెళ్ళాలి, మళ్ళీ హైవే ఎక్కి మళ్ళీ రిటర్న్ రావాలి. అది కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 12 ప్లేసెస్ కేటాయించడం జరిగింది. అది కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరి ఖర్చు? ప్రభుత్వ ఖర్చుతో ఇవన్నీ ఎందుకు చేయాలి? ఒక ప్రైవేటు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ప్రభుత్వం ఎందుకు చేయాలి? మామూలుగా అంటే రాయితీలు ఇచ్చారు, ఆయన బోల్డ్ అంతా 10 సంవత్సరాల పాటు ₹1 కూడా తీసుకోమని చెప్పారు. ఇన్ని చేసిన తర్వాత ఇవాళ ఎంత హడావుడి, దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఇంత హడావుడి ప్రభుత్వం చేస్తుంది? అది విశాఖపట్నం కాదు, విజయనగరం కాదు, శ్రీకాకుళం కాదు, ఈస్ట్ గోదావరి కాదు, ఇది యావత్తు ఉత్తరాంధ్ర ప్రజల ప్రశ్న.